తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? ఫోర్సైట్స్ టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. గుడ్ ఈవినింగ్, నేను మీ అవినాష్ జనగామ. యూ వాచింగ్ ప్రైమ్ న్యూస్ ఆన్ ఫోర్సైట్స్ టీవీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తిరుమల ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి, అధికారుల తీరుపై సీఎం సీరియస్. అభిమానులు పోలీసులపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం, బాధ్యతగా వ్యవహరించరా అంటూ మండిపాటు. తొక్కిసలాటలో గాయపడిన వారికి జగన్ పరామర్శ, బాధితుల ఆరోగ్య వివరాలు తెలుసుకున్న మాజీ సీఎం. ఈ కార్ రేసులో అవినీతి జరగలేదన్న కేటీఆర్, లై డిటెక్టర్ పరీక్ష పెట్టమని రేవంత్ రెడ్డికి సవాల్. తిరుమలలో తొక్కిసలాట ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్గా స్పందించారు. టీటీడీ ఉన్నతాధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు అజాగ్రత్తగా ఉండడం వల్లే ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు అని సమావేశంలో నిలదీశారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే ఏమాత్రం సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఆ కుటుంబంలో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. అసమర్థత, అనాలోచిత నిర్ణయాల వల్ల పవిత్రతకు భంగం కలగకూడదన్నారు. రాజకీయాలకు అతీతంగా శ్రీవారికి సేవ చేస్తున్నామనే భావన ఉండాలని సూచించారు. డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నామన్నారు. టీటీడీ చీఫ్ శ్రీధర్ను ట్రాన్స్ఫర్ చేస్తున్నామని చెప్పారు. ఘటనపై జ్యుడిషియల్ విచారణ జరిపించనున్నట్లుగా సీఎం చంద్రబాబు తెలిపారు. ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేసి వాళ్ళ ఆరోగ్యం మెరుగయ్యే వరకు ప్రభుత్వ ఖర్చులతోనే మొత్తం చేస్తాం. వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తాం. మిగిలిన వాళ్ళు దగ్గర మీరు చూస్తే ఆ ఇద్దరు కూడా తిమ్మక్క, 2 ఈశ్వరమ్మ, 33 మందికి ఇంజరీస్ అయినాయి. ఆ 33 మందికి ఒక్కొక్కరు 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేసి వాళ్ళు వచ్చింది వైకుంఠ ఏకాదశి రోజున దేవుని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళ సంకల్పం చూస్తే ఈ రోజు కూడా నడవలేని పరిస్థితుల్లో కొంతమంది బాగా దెబ్బలు తగిలి కొంచెం ఇబ్బందుల్లో ఉన్న ఎట్టి పరిస్థితుల్లో రేపు దర్శనం చేసుకోవాలి అనే సంకల్పం ఉంది. వాళ్ళ సంకల్పాన్ని నెరవేర్చడం కోసం ఆ 33 మందిని, ఈ ఇద్దరిని దర్శనానికి ఏర్పాటు చేస్తున్నాం. రేపు ప్రత్యేకంగా వాళ్ళకి దర్శనం ఏర్పాటు చేసి మనమే డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ ఊర్లో వాళ్ళ తిరుపతి తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పవన్ క్షమాపణ కోరారు. తప్పు జరిగింది, క్షమించాలని విన్నవించారు. ఇంతమంది అధికారులున్న 6 ప్రాణాలు పోవడం సరికాదన్నారు. తొక్కిసలాట జరిగినప్పుడు పోలీసులు భక్తులను కంట్రోల్ చేయలేరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవో శ్యామలరావు, జేఈఓ వెంకయ్య చౌదరి పూర్తిగా విఫలమయ్యారని సీరియస్ అయ్యారు. అభిమానులు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు పవన్. మనుషులు చనిపోయినా బాధ్యతగా వ్యవహరించారు
వ్యవహరించరా అని మండిపడ్డారు. అధికారుల తీరు కారణంగా సీఎం చంద్రబాబుకు చెడ్డ పేరు వస్తోందన్నారు. పోలీసులను అడ్డు పెట్టుకొని కుట్ర జరిగిందేమోనన్న అనుమానం కలుగుతుందని వ్యాఖ్యానించారు. దైవ దర్శనం కోసం వచ్చిన భక్తులను క్యూ లైన్లలో నిలబెట్టడమేంటి అని ప్రశ్నించారు. టీటీడీ ఉంది వీఐపీల కోసం కాదు, సామాన్య భక్తులకు సేవ చేయడానికి అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తిరుమల తొక్కిసలాటలో గాయపడిన వారిని మాజీ సీఎం జగన్ పరామర్శించారు. బాధితులతో మాట్లాడి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇది ప్రభుత్వం చేసిన తప్పు, గత 5 ఏళ్లు గొప్పగా నిర్వహించామన్నారు. ఒకచోటే తొక్కిసలాట జరిగిందని చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఇంత దారుణంగా వ్యవస్థ నడుపుతున్నారన్నారు. టీటీడీ అధికారులు, పోలీసు ఎవరూ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఆరా పైసా అవినీతి జరగలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ అంశంపై చర్చించేందుకు దమ్ముంటే లైట్ డిటెక్టర్ పరీక్ష పెట్టమని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఆయనకున్న అవగాహన, పరిమితమైన జ్ఞానంతో ఇందులో ఏదో కుంభకోణం జరిగిందని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తమరు రేపు రండి, లేదంటే జూబ్లీహిల్స్ ప్యాలెస్కు రమ్మంటే వస్తా, ఇద్దరం కూర్చుందామన్నారు. ఓపెన్ లైవ్ కెమెరాలు పెట్టండి అని చెప్పారు. తాను మాట్లాడతానని, సీఎం కూడా మాట్లాడాలని కోరారు. అప్పుడు ఎవరు దొంగనో ఎవరు దొరనో రాష్ట్ర ప్రజలు తేలుస్తారని కేటీఆర్ అన్నారు. నేను జైలుకు పోయినా కాబట్టి అందరినీ జైలుకు పంపాలి అని నీకు ఆనందం. నేనేమో విదేశాలు తిరిగి పెట్టుబడులు తెచ్చినా కాబట్టి నాకేమో విదేశాల స్థాయిలో మన రాష్ట్రం, మన దేశం డెవలప్ కావాలని నాకు. నీకు మాకు తేడా అది. ప్రపంచ పటంలో హైదరాబాద్ని పెట్టాలి, తెలంగాణను పెట్టాలన్నది మా నాయకుడు కేసీఆర్ కమిట్మెంటు, మా కమిట్మెంటు. మేము నీలాగా 50 లక్షల రూపాయలతో దొరికిన దొంగలం కాదు, నీలాగా లుచ్చా పనులు చేసిన వాళ్ళం కాదు. నీకు భయపడేటోడెవడు బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణలో లేడు. మీరు చూస్తుండ్రు, నేను చెప్పుడు కాదు, మీరు చూస్తుండ్రు. రాష్ట్రంలో ఎవడు కూడా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కింద చూస్తలేడు. మీరు ఇక అంటే మళ్ళీ ఇంకొని కేసు పెడతాడు, వాని లోపలెత్తాడు. నేను అనా ఆయన ఎవరో మర్చిపోయిండు పేరు అని నేను అనా. ఎందుకన్నా అంటే నిన్ను ఎవడు గుర్తే, నేను ఏమంటున్నా అంటే నిన్ను ఎవడు గుర్తే పడతలేడు. నేనేం చేస్తాను దానికి? సంవత్సరం తర్వాత కూడా నేను ఎవడు దేకపోతే నేనేం చేయాలి దానికి? ఇప్పుడు పెద్దలు ఎప్పుడో చెప్పారు, అందుకే కనకపు సింహాసనంలో శునకాన్ని కూర్చోబెడితే దానికి ఆ బుద్ధి రాదు. అందుకే భయపడేది లేదు, బాధపడేది లేదు. ఎన్నిసార్లు పిలిచినా పోతా, కానీ మీరు మాత్రం దయచేసి తదేక దీక్షతోని మన నాయకుడు కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఉద్యమంలో ఎంతైతే కమిట్మెంట్తో పనిచేసినావో అంతే కమిట్మెంట్తో పోదాం. వాళ్ళు ఎన్ని ప్రశ్నలు పెట్టినా, ఎన్ని సవాళ్ళు వేసినా, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా, ఎన్ని రకాల కొత్త రకాల కేసులు పెట్టినా భయపడేది లేదు, తల వంచేది లేదు. నిజాయితీకి ధైర్యం ఎక్కువ. వాడు ఎవడు ఏమనుకున్నా సరే ఇది లొట్టపీస్ కేసే, వీడు ఒక లొట్టపీస్ ముఖ్యమంత్రి, బరాబర్ కొట్లాడదాం, గట్టిగా ముందుకోదాం. మీ అందరి దయతో ఆశీర్వాదం తీయాలి. సిరిసిల్ల నుంచి కూడా మా తమ్ముళ్ళు చాలా మంది వచ్చిండ్రు, మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నిజానికి నేను ఊహించలేదు, మీరు చెప్పలేదు, అయినా కూడా మీరందరూ ప్రేమతో వచ్చినందుకు మా సిరిసిల్ల అన్నదమ్ములకు కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ మళ్ళా ఈరోజు మళ్ళా ఏమన్నా రమ్మనాలంటే మళ్ళా ఏమన్నా క్వశ్చన్లు ఉండాలి, వాళ్ళ దగ్గర ఏం లేవు. రేవంత్ రెడ్డి మళ్ళీ ఏమన్నా క్వశ్చన్ పంపితే రమ్మంటారేమో, పోతా. రేవంత్ రెడ్డి ప్రశ్నలు పంపుతాడు, మళ్ళా పోతా, మళ్ళా చెప్తా, మళ్ళా చెప్పొస్తా. రేవంత్ రెడ్డి ఒక లుచ్చగాడు, దొంగ, గాయన లెక్క మేము లుచ్చ పనులు చేయమని చెప్తా, పక్కా చెప్తా. ఇంతేనా?
జర ఆగురా పోయి. దేనికి సంబంధించా? లేని అవినీతిని పట్టుకుందామంటే ఆడికెళ్ళి దొరుకుతుంది? లేని అవినీతి గురించి లొట్టపీస్ కేసుల పాపం ఎతుకుతా ఉన్నారు వాళ్ళు. నేతి బీరకాయలు ఎంత నెయ్యి ఉంటుందో ఇక మీకు తెలుసు, మైసూరు బోండాలు ఎంత మైసూరు ఉంటుందో ఇంట్లో కూడా గంతే ఉంది. అందుకే నేను చెప్పిన వాళ్ళకి, మీరు ఒక వైల్డ్ గూస్ చేజ్ అంటారు ఇంగ్లీష్లో, ఆ గన్లు ఉన్నారు మీరు, కేసు లేదు తొక్కలేదు, ఇలా ఏముందా అని నేను చెప్పిన వాళ్ళకి. ఏముంది, ఏం అడుగుతారు మీరు? వాళ్ళు ఏమంటారంటే ఫైల్ ఇళ్ళకెళ్ళి అందులోకి పోయింది నీకు ఎరికేనా, అందులోకెళ్ళి ఇళ్ళకి పోయింది నీకు ఎరికేనా. నేను చెప్పిన, ఒక మంత్రిగా, తెలంగాణ బాగుని కోరే ఒక వ్యక్తిగా నేను నిబద్ధతగా మా రాష్ట్రం కోసం, మా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు తప్పకుండా ఈ రేస్ ఇక్కడ ఉండాలని. సీఎం చంద్రబాబుది దురదృష్టమైన పాదమని వైసీపీ నేత లక్ష్మీ పార్వతి ఆరోపించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అమాయక ప్రజలు మరణిస్తున్నారని వ్యాఖ్యానించారు. పుష్కరాల దగ్గర నుంచి తిరుమల ఘటన వరకు అదే జరుగుతోందన్నారు. తిరుపతిలో ఇలాంటి ఘటన ఇప్పటి వరకు జరగలేదన్నారు. భక్తులకు సరైన ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. జరిగిన సంఘటన చూశాక మనసు చాలా బాధతో ఈ వీడియో చేస్తున్నాను. నిజంగా ఎంత వేదన కలుగుతుందంటే, ఎంత అమాయకులైనటువంటి ప్రజలు ఇతని పరిపాలనలో చనిపోతున్నారు. అసలు ఇతను అడుగుపెట్టిన దగ్గర నుంచి ఎప్పుడూ కూడా ఇతని వల్ల ప్రజలు మరణించడమే. ఇదేమిటో కానీ ఇతని దురదృష్టపాదం ఆంధ్రప్రదేశ్లో ఎంతమందిని బలి తీసుకుంటుందంటే, అది నిజంగా చూడండి. పుష్కరాల దగ్గర నుంచి ఇప్పుడు నేడు జరిగినటువంటి తిరుపతి దేవస్థాన సంఘటన దగ్గర నుంచి అన్ని విషయాలు, ఇతను మీటింగ్ పెడితే జనం చచ్చిపోతారు, అదేవిధంగా ఇతను స్నానానికి పోతే జనం చచ్చిపోతారు. ఆఖరికి ఇట్లాంటి అసమర్థులైనటువంటి వ్యక్తులు నియమించి అక్కడ కూడా ఎప్పుడు కూడా తిరుమల క్షేత్రంలో ఇటువంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు. మరి ఈ విధంగా టోకెన్ల కోసం వచ్చిన అమాయకులైనటువంటి భక్తుల్ని, లక్షల మందిని ఒకేసారి వాళ్ళని ఆహ్వానించి అక్కడ వాళ్ళకి తాగే నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు, ఏ ఏర్పాట్లు చేయలేని ఒక అసమర్థపు గవర్నమెంటు లక్షల కోట్లు మాత్రం అప్పులు చేస్తూ ఉంది, వెనకేసుకుంటా ఉన్నారు. ప్రజలకు మాత్రం ఏమాత్రం సౌకర్యం కలిగించట్లేదు. అందువల్ల ఇటువంటి అసమర్థ ప్రభుత్వం, ప్రజా ప్రాణాలు తీసేటువంటి ప్రభుత్వం అవసరమా ఆంధ్రప్రదేశ్కి? ఇది ప్రజలు కూడా ఆలోచించుకోవాలా? అదేవిధంగా కనీసం నైతిక బాధ్యత ఒకటి ఉంది కదా. మరి అల్లు అర్జున్ విషయంలో నానా యాగీ చేశారు కదా ఈ పచ్చ మీడియా అంతా కూడా. అదేవిధంగా అసలు అబ్బాయిని ఉరిదీయాలన్నంత ఇదిలో మాట్లాడారు కదా. మరి ఇప్పుడు ఈరోజు దీనికి నైతిక బాధ్యత ఎవరు వహిస్తారు? హోమ్ మినిస్టరా, లేకపోతే డిప్యూటీ సీఎమ్మా, లేకపోతే చీఫ్ మినిస్టరా? ఎవరు బాధ్యత వహిస్తారు? మేమైతే డిమాండ్ చేస్తున్నాము, ఇటువంటి అసమర్థుడిని వెంటనే చైర్మన్ తొలగించి ఒక సమర్థుడైనటువంటి వాడిని దేవస్థానాన్ని నియమించండి, పోలీసు వ్యవస్థను సక్రమంగా నడిపించండి, అదేవిధంగా ప్రజల ప్రాణాల పట్ల బాధ్యత వహించండి, ముందు చనిపోయిన కుటుంబాలకి ఆర్థిక సాయం అందించండి. గవర్నమెంట్ అనేది హైదరాబాద్లోని నాచారం దక్కన్ స్ప్రింగ్ గ్లోబల్ స్కూల్లో స్పోర్ట్స్ ఫెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నేషనల్ పోలీస్ అకాడమీ మాజీ డైరెక్టర్ అరుణ బహుగుణ, సామాజిక కార్యకర్త రామ్మోహన్ రావులు హాజరయ్యారు. నేటి సమాజంలో విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని అరుణ అన్నారు. పాఠశాలలో క్రీడలకు ఇస్తున్న ప్రాముఖ్యతను తెలుసుకొని స్కూల్ నిర్వాహకులను అభినందించారు. అనంతరం క్రీడలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. పాఠశాలలో ప్రారంభం నుంచి విద్యతో పాటు క్రీడలకు ప్రాముఖ్యత ఇస్తున్నామని స్కూల్ చైర్మన్ నవనీతా రావు తెలిపారు. Deccan Springs Global School Management, we are very happy that Mrs. Bahuguna Madam, former IPS officer, and she was the ex-director Sardar Vallabhbhai Patel Academy, and Mr. Rammohan Rao, he is a educationalist and a environmentalist. He is very interested in, he started many schools also. So both of them, they are happy that they have visited our school and they have blessed our students. This is our third year and every year we are moving forward. Now it has come to 900 students. We hope this school will serve this all the students of this area very well. Thank you very much. Very elaborate program and a lot of effort put in by the teachers and children, and it is good to see that this kind of school where they don't just concentrate on studies, giving the children such an opportunity to take part in different kind of sports activities.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో 420 హామీలు ఇచ్చిందని వ్యాఖ్యానించారు. నారాయణపేట జిల్లాలో బీజేపీ నూతన మండల కమిటీలు ఏర్పాటు చేశారు. రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేశారు. సీఎం సొంత జిల్లాలోనే రైతులను మోసం చేసి చేతులకు బేడీలు వేసిన ఘటన చూశామన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకోవాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తానన్నారు. సుమారు ఒక ఎకరానికి 18,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈనాడు రైతులకు సబ్సిడీ రూపాన రావడం జరుగుతుంది. నువ్వేం చెప్పినావు? పండించిన పంటకు అన్నిటికీ 12 రకాల పంటలకు 500 రూపాయలు బోనస్ ఇస్తానన్నాడు. ఇలా ఖాళీ సన్నలకు ఇచ్చి చేతులు దులుపుకుంటాడు. ఆ సన్నలు కూడా ఎంత ఇచ్చాడు? 2,50,00,000 ఎంతో ఇచ్చాడు. కళ్యాణ దగ్గర కొనడం లేదు. రైతులు ఎండ ఆరబోసుకొని కళ్ళాల దగ్గర పండుకొని ఏ రకంగా ఇబ్బంది పడ్డారో చూసినాం మనం. కాబట్టి బోనస్ ఇవ్వకుండా నువ్వు రైతులకు బోనస్ ఇస్తున్నావు. అబద్ధం మాటలు చెప్పి ఓట్లు తీసుకున్నావు. నువ్వు నీకు అర్బన్లో ఓట్లు రాలే. హైదరాబాద్లో 24 సీట్లలో కాంగ్రెస్కి వచ్చింది ఒకటే ఒక సీటు హైదరాబాద్. నీకు రైతులు వేసింది ఓట్లు, నమ్మిండ్రు. అయ్యో మాకేదో అవుతుందని చెప్పని 500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఎంఆర్పి మీద 500 రూపాయలు మేము బోనస్ ఇస్తామని చెప్పిండు. జొన్నల మీద కానీ, మక్క మీద కానీ, కంది కానీ, మిర్చి కానీ, సన్నల మీద కానీ, బియ్యం మీద, పాడి మీద కానీ 500 రూపాయలు ఇస్తానన్నాడు. మాట దాటేస్తున్నాడు. ఏ మాటలు, ఎన్ని అబద్ధాల మాటలతోనే రేవంత్ రెడ్డి గారు మీరు చూసినాం. అలచర్లలో ఏ రకంగా అమాయకులైనటువంటి గిరిజనులని దాడి చేసి వాళ్ళని కొట్టి అరెస్టులు చేసి భయానక సృష్టించి తన సొంత కాన్స్టిట్యున్సీలో నారాయణపేట జిల్లాకు అభివృద్ధి గురించి ఏం ఆలోచించారు చెప్పానండి. ఎమ్మెల్యే గారు ఎక్కడ వస్తున్నారు చెప్పానండి. ఎక్కడ పండుకున్నారు ఎమ్మెల్యే గారు? బస్తీ దవాఖానాలు ఈనాడు కేంద్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ చేసి ఇనాగరేషన్ చేస్తే కూడా ఎమ్మెల్యే గారు రాలేకపోతున్నారు. ఏ రకంగా సబ్సిడీ. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సమీక్ష నిర్వహించారు. తిరుమల ఘటన తనను కదిల్చి వేసిందన్నారు. ఆ ఘటన తమపై బాధ్యత పెరిగిందన్నారు. అందరి సహకారంతో కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేస్తామని చెప్పారు. పరిస్థితి అందరూ కూడా మనందరం కూడా సోషల్ మీడియా ద్వారా కానీ వార్తాపత్రికల ద్వారా కానీ అందరికీ తెలిసింది. ఆలయ పూజారి వారు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. దాని దృష్ట్యా ప్రతి సంవత్సరం మాదిరి కాకుండా ఈసారి ప్రత్యేక పరిస్థితుల బట్టి ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. అందువల్ల భక్తులందరికీ విజ్ఞప్తి వల్ల ఏ సూచనలైనా కూడా మేము ఇచ్చేటివి కూడా మనందరం భద్రతగా, శాంతిగా, సేఫ్టీగా ఉండాలనే ఉద్దేశంతో మీకు ఇవ్వడం జరుగుతుంది. ట్రాఫిక్ విషయంలో కానీ, బయటికి పంపించినప్పుడు కానీ, క్యూ లైన్లలో మిమ్మల్ని తొందరగా నడవమని చెప్పినప్పుడు కానీ, ఇదంతా కూడా భక్తుల యొక్క భద్రతను ఉద్దేశించే మేము చేసే తప్ప ఇందులో ఏమీ లేదు. అందరూ కూడా ప్రశాంత వాతావరణంలో లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు తీసుకొని అందరూ కూడా శాంతియుతంగా ఈ ప్రోగ్రాం విజయవంతమైనట్టుగా సహాయ సహకారాలు అందించాలని కోరుకోరు. అదేవిధంగా భక్తులందరికీ ముఖ్యంగా విజ్ఞప్తి వల్ల కొంత ఓపిక పట్టండి. కొంచెం ఓపిక ఉంటే, ఎందుకంటే మీరు ఎప్పటికీ అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. వాటిని విని కొంచెం ఓర్పుంటే అందరికీ స్వామి దర్శనం జరుగుతుంది. ప్రశాంత వాతావరణంలో వేడుకలు ముగుస్తాయి. ముఖ్యంగా రేపు జరిగే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి రోజు ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో స్వామివారి దర్శనం కోసం వస్తుంటారండి. అందరం ఇక్కడ ఉన్న వాళ్ళు చేసే అర్థం ఒకటే, అందరికీ దర్శనం చాలా నెమ్మదిగా ప్రశాంతంగా అందుతుంది. దీంట్లో తోపులాటలు, ముందు వెనకలు, నేను ముందు దర్శనం అనే పోటీకత్వం లేకుండా ప్రజలందరూ కూడా నెమ్మదిగా, మనశ్శాంతిగా, దేవుడి మీద భక్తితో దేవుడిని స్మరిస్తూ వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా మరీ విన్నపం చేస్తున్నామండి. అలాగే శానిటేషన్ సంబంధించి మున్సిపాలిటీ నుంచి మాడ వీధులు 4 వీధుల్లోనూ శానిటేషన్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం.
ట్రాకర్స్ ఏర్పాటు చేస్తున్నాం. అన్నదానం జరిగే దగ్గర ఎక్కడ కూడా ఎలాంటి దేశం లేకుండా, ఎక్కడ కూడా ఎలాంటివి నిర్లక్ష్యం లేకుండా అన్ని ఎప్పటికప్పుడు తీసేస్తాం. అలాగే మాడ మీద కాలంలో కూడా 4 ట్రాకర్స్ పెట్టి వాటర్ రేట్లు స్ట్రైక్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఒకసారి టెంపుల్లో కూడా ప్రసాదాలు మంచి దగ్గర మిగిలిన దగ్గర కూడా శుభ్రంగా నీట్గా ఉండేట్టుగా మున్సిపాలిటీ నుంచి జాగ్రత్తలు తీసుకుంటామని చేశారు. అలాగే నీటి సదుపాయం కూడా కల్పన చేస్తున్నాం. భక్తులు ఎవరు మాకు ఈ అందరూ అది పూసుకోవడం కానీ గుళ్ళు ఎక్కువడం కానీ లేకుండా మనశ్శాంతిగా ప్రశాంతంగా చేసుకోవాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నామండి. వైకుంఠ ఏకాదశి ఉత్సవం అత్యంత వైభవంగా రేపటి రాత్రి అనగా రేపు పూర్తి చేసి స్వామివారి యొక్క ఆరాధన నైవేద్యం పూర్తి చేసి నిరంతరం అధికారులు శాసన అధికారులు ఆలయ అధికారులు 50 మంది వచ్చిన తర్వాత స్వామివారి వద్ద సంకల్పం చేసుకొని స్వామివారి లోక సంరక్షణానికి వారి అభిప్రాయం తీసుకొని పౌరులకు కూడా బాధ్యత గుర్తు చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. అందులో మేము అందరం కలిసి అప్పీల్ చేస్తే అదొక సందేశం మీకు స్పష్టంగా ఉంటుందనే ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. కాబట్టి ఈ సమావేశాన్ని కానీ ఈ సందేశము ప్రాధాన్యతను కానీ మీరు అర్థం చేసుకొని రేపటి రోజున ఏదైతే కార్యక్రమం జరుగుతుందో వైకుంఠ ఏకాదశి మన ఊరు దైవము లక్ష్మీ నరసింహస్వామి కరుణా కటాక్షాలతో మనందరి జీవితాల్లో మంచి జరగాలని, మనందరి జీవితాల్లో సంతోషం రావాలని, ఆరోగ్యం రావాలని, సిరి సంపదలు రావాలని చెప్పేసి విధంగా మనం అందరం కూడా కలిసి నిర్వహించుకుందామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ చెప్తాను, మా వంతుగా మాత్రమే బాధ్యత కాదు, మనందరికీ కూడా బాధ్యత ఉంది. మాకెంత బాధ్యత ఉందో మీకు కూడా అంతే బాధ్యత ఉంది. సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మీరు ఒక చిన్న ప్రసాదం కప్పు వాడేసి విసిరేసేటువంటి కార్యక్రమంలో కూడా మీరు బాధ్యతగా ఆలోచన చేసి ఉండేటువంటి డస్ట్బిన్లు వేయగలుగుతారు. దేవాలయం నుంచి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం కానీ, అలాగే మంచినీటి వసతి, అందరికీ కూడా ఉచిత ప్రసాదం ఏర్పాటు చేయడము, ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనానికి కూడా పోలీసు వారి సహాయంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే మున్సిపాలిటీ వారు కూడా ఈ మాడగదులు మరియు ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేసే దగ్గర పూర్తిగా ఆక్సిజన్ గురించి ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. పోలీసు వారు ట్రాఫిక్ కంట్రోల్ చేయడము, క్రౌడ్ కంట్రోల్ చేయడము, ఈ 2 అంశాల మీద ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నారు. అలా కాకుండా ఇంకా మీరు ఏదైనా సజెషన్స్ ఇస్తే అవన్నీ కూడా మేము రెక్టిఫై చేసుకొని ఎటువంటి. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ఆరోపిస్తూ నిరసన తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని బాన్సువాడ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ డిమాండ్ చేశారు. రైతు భరోసా ఎకరాకు 15,000, రైతు కూలీలకు 12,000 వెంటనే అందచేయాలని అన్నారు. మహిళలకు 2,500 ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల్లో రైతులు వెళ్ళండి, చాలా మందికి రైతు రుణమాఫీ కాలే, అక్కడ తెలుస్తుంది. ఎక్కడ మీ మంత్రులు కానీ ఎమ్మెల్యే కాలే. జమ్మూ కాశ్మీర్లో ఖాత్రా నుంచి బనియాల్ మార్గంలో చినా బ్రిడ్జ్పై ట్రైన్ ట్రయల్స్ పూర్తి అయ్యాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 1110 ఫీట్ల పొడవున ఈ బ్రిడ్జ్పై గంటకు 110 కిలోమీటర్ల వేగంతో రైలు దూసుకుపోతుందన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఆయన షేర్ చేశారు. చరిత్రలో ఈ రోజుకు ప్రత్యేకత ఉందని తెలిపారు.
అనకాపల్లి జిల్లాలో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. కొత్తూరు గ్రామ పంచాయతీ ముత్రాసి కాలనీలో వేడుకలు నిర్వహించారు. ముందుగా భోగి మంటలతో సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యా కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థులు వారి తల్లిదండ్రుల సమక్షంలో జరుపుకోవడం ఆనందకరంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ 4 Sides TV.